నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు. సార్, ఇక్కడ ఆ, మన ఏపీ క్యాబినెట్ ఈరోజు సమావేశం అవుతున్నారు మొత్తము. సో ఏదైతే అమరావతికి సంబంధించింది ఈరోజు డిస్కషన్ అనేది అవుతుంది. అమరావతి పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దేనికి ఎన్ని నిధులు కేటాయించాలి అని ఈరోజు చర్చించబోతున్నారు. మీ అంచనా ప్రకారం ఈరోజు ఎలాంటి పరిణామాలు అమరావతికి, ఎలాంటి శంకుస్థాపన కానీ, అండ్ వచ్చే నెల 15వ తారీఖున మళ్ళీ మోడీ గారు రాబోతున్నారు, కొన్ని కీలకమైన పనులకి శంకుస్థాపన చేయబోతున్నారు. అండ్ ఈరోజు ఎలాంటి టాపిక్ డిస్కస్ అవుతాయి క్యాబినెట్ లో, అండ్ అమరావతి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? సార్, ఇప్పుడు అమరావతి మనకు రాజధాని 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది అభిప్రాయాలు తీసుకొని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. దానికి కారణం ఏమంటే, అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉంది. అటు శ్రీశైలం నుంచి రావాలన్నా, ఇక్కడ ఇటువైపు చిత్తూరు నుంచి వెళ్ళాలనుకున్నా ఈ ఇద్దరికి మధ్యలో సమదూరంలో రాజధాని పెట్టారు. అదొకటి. అంటే ఏ ప్రాంతం వాళ్ళకన్నా దగ్గరగా, అట కర్నూలు నుంచి రావాలన్నా, శ్రీకాకుళం నుంచి రావాలన్నా, చిత్తూరు నుంచి రావాలన్నా ఆ సెంటర్ ప్లేస్ అంటే మధ్యలో ఉంది. తర్వాత అక్కడ నది ఉందండి. నదీ జలాలను రాజధాని నగరం విస్తరించే కొద్దీ ఎక్కడైనా సమస్య, మొదటి సమస్య తాగునీటి సమస్య అండి. ప్రపంచంలో ఏ నగరానికైనా చూడండి, తాగునీటి సమస్య. ఇప్పుడు మా తిరుపతి ఉంది, మొత్తం కళ్యాణి డ్యామ్ నీళ్లు, పైన కొండ నీళ్లు, తెలుగు గంగ నీళ్లు ఇన్ని వస్తే కూడా చాలడం లేదు. ఇక్కడ తిరుపతి అభివృద్ధి చెందే కొద్దీ వ్యవసాయానికి వెళ్ళే కళ్యాణి డ్యామ్ అన్ని ఆగిపోయి వ్యవసాయాలు కూడా దెబ్బతింటున్నాయి. ఆ నది అక్కడ అలా వెళ్ళి కలుస్తుంది, కాళహస్తి నెల్లూరు జిల్లాలో వెళ్ళి సముద్రంలో కలిసి ఆ ప్రాంతంలో అంతా ఒకప్పుడు సస్యశ్యామలుగా నీళ్లు ఉండేటివి. ఇప్పుడు ఆ నీళ్లు లేవు. ఈ కళ్యాణ ఇవన్నీ తాగునీరుకి అయిపోతుంటే అక్కడ రైతులు దెబ్బతిని వరి చేయడం మానేసి తోటలు పెంచుకుంటున్నారు, లేదా మామిడి తోటలు పెట్టుకుంటున్నారు. ఇది ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ మనం దూరదృష్టితో చూడాలి. కృష్ణా నది ఉంది, కొంత అట్లా పోతే గోదావరి నదులు ఉన్నాయి. ఆ దగ్గరలో చాలా నీళ్లు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో నీటి సమస్య వచ్చే ప్రశ్నే లేదు. అదొకటి. రెండు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అది ఎక్కడైనా నగరానికి చూస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ చాలా కీలకమైన అది. అన్ని ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు ఉన్నాయి. నువ్వు ఢిల్లీకి పోవాలన్నా, కేరళకు ఏ రాష్ట్రంలో అంటే మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్ అంటే రైల్వే లైన్లు ఉన్నాయి. అలాగే విమానాశ్రయం ఉంది, నీళ్లున్నాయి, మిగతా మౌలిక వసతులు మొత్తం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంత ఉంది. ఇలాంటి చోట మనం నగరాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచంలో ఒక గొప్ప నగరంగా అమరావతిని నిర్మాణం చేసి, అదే రేపు ఎల్లుండో అయిపోదండి. ఇదేమి పేక ముక్కలతో చేసే రాజధాని కాదు కదా, నిర్మాణాత్మకంగా జరగాలి. ఇది 10 ఏళ్ళు 20 ఏళ్ళు జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ ఒక రోజులో కాలే కదండి, ఎప్పుడో ముస్లింల కాలం నుంచి వస్తూ వస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొద్ది స్పీడ్గా విస్తరించారు. అలా ప్రణాళికబద్ధంగా చేసి శంకుస్థాపన చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు, చేశారు. తర్వాత దాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారు కావాలనే. అంటే ఇక్కడ ఒక సామాజిక వర్గం ఏదో అభివృద్ధి చెందిపోతుందని ఆయన భ్రమలకి గురయ్యి ఆ సామాజిక వర్గాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 ఏళ్ళు అది ఆగిపోయిందండి. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు జరగాల్సిన అభివృద్ధినంతా ఒకేసారి తీసుకురావాలి, స్పీడ్గా చేయాలండి. మనం ఇప్పుడు మీకు తెలుసు, ట్రైన్ ఉంటుంది, ఎక్కడో ఢిల్లీ నుంచి తిరుపతికి రావాలి, మధ్యలో అది ఇది ఆగిపోయి ఉంటే కరెక్ట్ టైంకి తిరుపతి రావాలంటే మిగతా లైన్లలో స్పీడ్ పెంచుతారు. అర్థమైంది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు మందకొడిగా సాగిన అభివృద్ధిని కూడా కలిపి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నారు. ఈ రోజు కేబినెట్ లో చాలా సమగ్రంగా సంపూర్ణంగా చర్చించి దానికి తగిన నిధులు కేటాయిస్తారు. ప్రధానంగా ఏమి భవనాలు కట్టడం, ఇదేమి
ప్రభుత్వం ఉంది కాదండి, ప్రజల దగ్గర నుంచి భాగస్వామ్యంతో 29,000 ఎకరాలు తీసుకున్నారు. వాళ్ళల్లో భాగస్వామ్యం రైతులకు కూడా ఉంది. వాళ్ళకు ఈ డెవలప్ అవుతూ వాళ్ళ షేర్ కూడా వాళ్ళకి ఇస్తారు, అమ్ముకుంటారు, కొంటారు. ఇవి జరుగుతూ వస్తాయి. వీటన్నింటికి మూలం ధనం, డబ్బు అండి. ఆ డబ్బు కూడా కొంత నిధులు పెడుతూ ఉంటే ఆ తర్వాత మనం అది ఒక విధమైన నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా అనుకున్నాం. అది మళ్ళీ తప్పుడు సంకేతాల కోసం కాదు. రెవెన్యూ జనరేట్ అయింది, ఆంధ్ర రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అయింది, జనరేట్ అవుతుంది. ఆ వ్యాపారం నుంచి వచ్చే డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పనిచేస్తారు. అవును. అంటే డబ్బు సంపాదించేది అమరావతి, భూములు అమ్మేది అమరావతిలో, లేదా భూములు కానివ్వండి, ప్లాట్లు అనండి, లేదా భవన ఏదైనా అక్కడ ఆ డబ్బు జనరేట్ అయితే వచ్చే డబ్బు రాష్ట్రం అంతా సంపాదిస్తాం, అన్నింటికి విస్తరిస్తాం, ప్రతి అభివృద్ధికి పెడతాం. అంటే ఈరోజు అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇది చాలా మందికి అంటే మొత్తం డబ్బంతా అమరావతిలో పెట్టేస్తున్నారు, చంద్రబాబు గారు ఆడే చేస్తున్నారు అని కాదు, అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ నిజానికి అక్కడ ఉన్న ప్రజలకు కాలుష్యం పెరుగుతుంది, అక్కడున్న ప్రజలకు నీటి సౌకర్యాలు తగ్గుతాయి, అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, సౌకర్యాలతో పాటు ఇబ్బందులు ఉన్నాయి. అయితే అక్కడ పెరిగిన సంపద రాష్ట్ర ప్రజలందరూ అనుభవిస్తాం. అది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. ఆ సమగ్రమైన అభివృద్ధి కోసం కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే క్యాబినెట్ లో ఏం జరుగుతుందన్న విషయం తీర్మానాలు మనం చెప్పకూడదు, తెలిసినా చెప్పకూడదు, అసలు మనకు తెలియదు అక్కడ అజెండా ఎలా ఉందో చేస్తారు. అయితే ఓవరాల్ గా చూస్తే అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం ఈ రోజు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చండి. ఓకే సార్, ఇదే అమరావతి గురించి ఒక చిన్న ఇది సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవెన్ కొడాలి నాని గారు కూడా సో ఏమన్నారంటే అదొక శ్మశానం లాంటిదే అన్నట్టు కొడాలి నాని గారు చెప్పడం జరిగింది. ఒక పవిత్రమైన అమరావతి క్యాపిటల్ ని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇళ్ల పట్టాలు అమరావతిలో పేదలకు ఇస్తారని చెప్తే కొడాలి నాని గారు కూడా అక్కడున్న అది శ్మశానంలో కూడా పేదలకి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ పెట్టే 1,00,000 కోట్లు అదే వైజాగ్ లో కానీ అక్కడ పెట్టినట్లయితే ఇంకా హైదరాబాద్ తలదన్నట్టు రాజధాని నేను కడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు వాళ్ళకి అంటే మనం ఏమనకూడదు, ఆ మాత్రం వివేకం, విచక్షణ, ఇంకొక కోణాలు తప్పితే బుద్ధి, జ్ఞానం రెండు ఉండి ఈ మాట అనరు. మరి రాజధాని అక్కడ చేయొచ్చు, ఎవరు వద్దన్నారండి వాళ్ళని? 5 ఏళ్ళు అక్కడ రాజధానికి ఈ తార్చడం నేను పెడుతున్నాను, ఆయనకి సత్తా ఉంటే నేను కలిపి రాజధాని ఎన్నిసార్లు చెప్పారు అక్కడ రాజధాని పెడతాం, ముఖ్యమంత్రి కార్యాలయం, ఇవన్నీ ఊకతప్పుడు ఉపన్యాసాలు. అక్కడ చేసిందిలే, ఎక్కడ చేసిందిలే సాకులు వెతుకుతారండి. సన్యాసులు అంటే పని చేయలేని సన్యాసులుగా సన్నాసులు, ఈ పని చేత కాని సన్నాసులు సాకులు వెతుకుతూ ఇలాంటి చేస్తారు. శ్మశానమా కొడాలి నాని గారు చెప్పారు. అతనికి ఆ బుద్ధి జ్ఞానం అలా ఉంది అనుకోవాలి. చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ అండి, సారవంతమైన భూములండి. 3 పంటల విధంగా అంత బంగారును పండించే సారవంతమైన భూముల్ని రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు, ప్రభుత్వం కూడా త్యాగం చేస్తుంది. ఆ త్యాగం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడండి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మొత్తం ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం ఆయన కంకణం కట్టుకొని సారవంతమైన భూముల్ని, ఆ నీళ్లు, వసతులన్నింటినీ కల్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తుంటే వీళ్ళకి శ్మశానాలు, సమాధులు, శవాలు కనిపిస్తాయంటే ఎట్లా? వీళ్ళంతా క్రిమినల్స్, వాళ్ళకి కనిపించేది శ్మశానాలు, మన క్యాబరే డాన్సులు, మందు పార్టీలు, ఇవే. అర్థం మీకు మహాభారతంలో చెప్పారంట, ఒక శ్రీకృష్ణుడు లేకపోతే ఇంకెవరు నాకు కరెక్ట్ తెలియదు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎవరు దేశంలో చూసి నాకు చెప్పండి అండి. దుర్యోధుడికి ఒక్క మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మొత్తం దొంగలు, కిరాతకులని. ధర్మరాజు వెళ్తే ఎక్కడ నాకు చెడ్డోడు కనిపించలేదని చెప్పాడంట. కాబట్టి మాకు
ఈ పాండవుల పార్టీ మాది. మాకు మంచోళ్ళు కనిపిస్తారు, వాళ్ళకు చెడ్డోళ్ళు కనిపిస్తారు. దుర్యోధుడి జాతి అది. కాబట్టి వాళ్ళ గురించి మనం ఏం పట్టుకునేది. కౌరవులకి మంచోళ్ళు కనిపించే ప్రశ్నే లేదు. అందులో కీచకుడు అతను, కీచకుడు. ఓకే. లేదా దుశ్శాసనుడు. ఓకే. అంతే కదా, ఆయన చేసే పనులని కీచక దుశ్శాసన దుర్నీతి పనులు కాబట్టి కొడాలి నాని చెప్పే మాటలు మనం పట్టించుకోవాల్సిన పనిలే. ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్.